హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్విటెక్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు తెలంగాణలో మనకి ఎక్కువగా వినపడుతున్న పేరు హైడ్రా. హైడ్రాని రకరకాలుగా చూస్తున్నారు జనాలు. కొంతమంది సమర్థిస్తున్నారు, కొంతమంది విమర్శిస్తున్నారు. అసలు సమర్థించే వాళ్ళేంటి, విమర్శించే వాళ్ళేంటి, అసలు హైడ్రా చేస్తున్న పనేంటి, ఇది కరెక్టా కాదా అనేది వీడియోలో కంప్లీట్గా మాట్లాడుకుందాం. అలాగే తెలంగాణలో మళ్ళీ డబల్ బెడ్రూమ్ల గురించి అయితే టాపిక్ అనేది అయితే వచ్చింది. సో ఇప్పటికే చాలా మందికి అరకులకి అందరికీ కూడా డబల్ బెడ్రూమ్లు ఇచ్చారు. సో ఇంకా మిగిలి ఉన్నాయి కూడా. కానీ మళ్ళీ తెలంగాణలో హాట్ టాపిక్గా డబల్ బెడ్రూమ్ గురించి మాట్లాడుకుంటున్నారు. దీని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే హైడ్రా అనేది కరెక్టా కాదా అనేది సామాన్య ప్రజలను ఎవరినైనా అడుగుతుంటే మాత్రం ఖచ్చితంగా ఇది సమర్థనీయమనేది చెప్తారు. ఎందుకంటే చెరువుల్ని కబ్జా చేసి, అంటే నేను ఇక్కడ ఎవరిని కూడా ప్రస్తుతం ఉంటున్న వాళ్ళని వాళ్ళ బాధని నేను అర్థం చేసుకుంటున్నాను. బట్ చెరువుల్ని కబ్జా చేసి ఎవరైతే వీళ్ళకి అమ్మారో వాళ్ళని పట్టుకోవాలని కూడా అందరికీ ఉంటుంది. ముఖ్యంగా ఎవరైనా కోరుకునేది ఏంటంటే, పేద ప్రజలు ఏంటంటే ఎక్కడైనా తక్కువ రేటుకి వస్తుంటే వాటిని కొనుక్కుంటారు. అది కామన్. కానీ వాళ్ళకి ఈ లొసుగులు, బఫర్ జోన్లని అని కానివ్వండి, అలాగే జోన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి పేద ప్రజలకి తెలియడం అనేది కొంచెం ఇబ్బందే. కానీ ఎక్కువ పెద్ద మొత్తంలో కట్టేసిన వాళ్ళు ఉంటారు. అపార్ట్మెంట్స్ కానివ్వండి, విల్లాస్ కానివ్వండి, ఇవన్నీ వాళ్ళకి కూడా కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే లోన్స్ కూడా ఇచ్చారు కాబట్టి లోన్స్ ఇస్తున్నప్పుడు ప్రాబ్లమ్ ఏమి ఉండదని అనుకుంటారు. కరెంట్ బిల్లులు వచ్చినాయి, అలాగే పన్నులు వచ్చినాయి. సో ఇన్ని కట్టినప్పుడు వాళ్ళకు కూడా తెలిసి ఉండకపోవచ్చు. కాకపోతే ఇక్కడ విమర్శల పాలు ఎక్కడ అవుతున్నారు అనేది చూసుకున్నట్లయితే, పేద ప్రజల ఇళ్లను కూలగొట్టేటప్పుడే ఈ విమర్శలు అనేది అయితే ఎక్కువగా వస్తాయి. డబ్బులున్న వాళ్ళ ఇళ్లను కూలగొడితే శభాష్, బాగా చేశాడు, బాగా మంచి పని చేశారు మీరు అని చెప్పి అభినందనలు వస్తాయి. ఎప్పుడైతే పేద ప్రజలు ఇళ్లను కూలగొట్టినప్పుడే విమర్శలు అనేది వస్తాయి. కాకపోతే హైడ్రా నాకు తెలిసి దూసుకుపోతుందని అయితే చెప్పుకోవచ్చు. అటు పెద్దల ఇళ్ళు అని చూడట్లేదు, పేదల ఇళ్ళు అని చూడట్లేదు. అక్కడ తప్పు జరిగింది అంటే దాని పని అది చేసుకుంటూ వెళ్తుంది. సో హైడ్రా పనితీరుపై మాత్రం 100% అభినందనమని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ప్రభుత్వం కొంచెం మానవత్వంతో ఆలోచించాల్సిన అవసరం కొంచెం ఉంది. పేద ప్రజలు ఎప్పటి నుంచో ఉంటున్న ప్రజలు వాళ్ళకి తెలియక, అంటే ఇలా జరుగుతుంది, ఇలా జరుగుద్ది అని వాళ్ళకి తెలియక చేసిన తప్పుకి, అంటే ఎవరో అమ్మారు, ఎవరో కొన్నారు, ఇప్పటికే చేతులు కూడా చాలా మారుంటాయి ఇప్పటి వరకు. సో వాళ్ళందరి పరిస్థితి ఏంటి అనేది కనుక చూసుకున్నట్లయితే కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు పుట్టి ఆడుకుని పెరిగి వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు చేసింది కూడా చాలా చోట్ల అదే ప్లేస్లో ఉన్నాయని కూడా కొన్ని వీడియోల్లో మనం చూస్తున్నాం. సో హైడ్రా అటువంటిది ఏదీ లేకుండా కూల్ చేస్తున్నారని కూడా కొన్ని విమర్శలు అనేది అయితే వస్తున్నాయి. కాకపోతే హైడ్రా తన పని తను చేసుకుపోతుంది, ఇక్కడ చట్టం తన పని తను చేసుకుపోతుంది అన్నట్లుగా హైడ్రా తన పని తను చేసుకుపోతూ ఉంది. సో చెరువుల దగ్గర ఇంకెవరైనా కొత్తగా కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు ఇది ఒక్కటి మాత్రం కంపల్సరీ ఆలోచించాలి. ఎందుకంటే తక్కువకు వస్తుంది, తక్కువ రేటుకి వస్తుంది అని చెప్పి మనం కొనేస్తే ఫ్యూచర్లో చాలా ఇలాంటి ప్రమాదాలు, ఇలాంటి ఇబ్బందులు పాలే అవకాశం అయితే ఉంటుంది. సో కొత్తగా ఎవరైతే కొంటున్నారో వాళ్ళు అన్నీ చెక్ చేసుకుని కొనడం ఇక నుంచి కరెక్ట్ విధానం. నేను చెరువుల్ని కబ్జాలు చేయడం సమర్థించను. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే చెరువులు కబ్జా అయిపోతే ఆ వాటర్ ఎటెళ్లాలో తెలియక నిజాయితీగా కొనుక్కున్న వాళ్ళ ఇళ్లలోకి నీళ్ళు వస్తాయి. చెరువులు కబ్జా చేసిన వాళ్ళ ఇళ్లలోకి నీళ్ళు వస్తాయి. అలాగే ఎవరైతే నిజాయితీగా కొనుక్కున్నారో వాళ్ళ ఇళ్లలో కూడా నీళ్ళు వస్తాయి. చెరువులు ఎప్పుడు చెరువుల్లానే ఉండాలి, కబ్జాలకు గురి కాకుండా ఉండాలి. ఏ ప్రభుత్వం అయినా సరే, ఎవరొచ్చినా సరే చెరువుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కంపల్సరీ 100%. హైదరాబాద్, కంపల్సరీ హైదరాబాద్ అని కాదు, తెలంగాణ అని కాదు, ఆంధ్రప్రదేశ్ అని కాదు, ఎక్కడైనా సరే చెరువుల ప్లేసులు వాటిని వదిలేయండి. చెరువుల్ని కబ్జాలు చేయకండి. ఎందుకంటే చెరువులు మనకి నిండుకొండలా రక్షించబడతాయి మనకి. సో చెరువుల్ని కబ్జా చేస్తే ఆ వాటర్ ఎటెళ్లాలో తెలియక సిటీలోకి వస్తే జనాలు మునిగిపోతారు. మళ్ళీ మనం ప్రభుత్వాన్ని విమర్శిస్తాం, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని. నేను ఈ ప్రభుత్వం చెప్పట్లేదు, ఏ ప్రభుత్వం అయినా సరే చెప్తున్నాను. చెరువుల్ని కాపాడుకుంటే దాని ప్లేస్ దానికి సరిపడా ఉంటుంది అది. సో ఇంకో విషయం కనుక చూసుకున్నట్లయితే డబల్ బెడ్రూమ్ హౌసెస్కి సంబంధించి ఏంటంటే, ఎవరైతే ఈ హైడ్రా ద్వారా కొంచెం ఇబ్బంది పడుతున్నారో, అంటే ఎవరైతే ఇల్లు పోగొట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ ఉన్న డబల్ బెడ్రూమ్స్ని ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ, అలాగే కొంతమంది కోరుకుంటున్నారు. ఎవరైతే ఇల్లు కోల్పోయినారో వాళ్ళు కూడా అడిగే అవకాశం కూడా కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ అయితే కనుక చెప్తున్నారు. మహబూబ్ నగర్లో కనుక చూసుకున్నట్లయితే కొంతమంది ఇల్లులు ఎవరైతే కోల్పోయారో ఆల్రెడీ అక్కడ నిర్మించబడ్డాయని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది డబుల్ బెడ్రూమ్లు. సో ఆ డబుల్ బెడ్రూమ్లు వాళ్ళకి ఇచ్చేయమని కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని అయితే కోరుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళకి కేటాయించారు. లబ్ధిదారులు కనుక ఉన్నట్లయితే మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశం అయితే ఉండదు. కాకపోతే ప్రస్తుతం డబుల్ బెడ్రూమ్లు
అవకాశం ఉంటే కనుక ఆ ప్రజలకు ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇస్తే బాగుంటుందని కూడా నాకు కూడా ఆ ఉద్దేశం అయితే ఉంది. సో ఇది ఈరోజు ఈ టాపిక్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.